ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరినీ బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వాక్యం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ప్రియమైనటువంటి వారలరా, ఈ యొక్క ఆదికాండము 2వ అధ్యాయములో మనిషిని సృష్టించినటువంటి దేవుడు ఒక ఆజ్ఞను కూడా ఇస్తా ఉన్నాడు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును ఏ రోజైతే తింటారో ఆ రోజే మరణము అని చెప్పి ఒక ఆజ్ఞను దేవుడు ఇస్తూ ఉన్నాడు. కానీ ఆదాము హవ్వ ఆ యొక్క పండ్లను తిన్నారు, ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించారు, కానీ వారు మరణించలేదు. ఇది కొంచెం ప్రశ్నార్థకంగా ఇక్కడ ఉన్నది. ఎందుకు ఆదాము హవ్వ మరణించలేదు? మొదట ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మరణమునకు అర్థమును మనము తెలుసుకోవాలను. ఎలాంటి మరణము అంటే 3 రకాల మరణమును ఈ మరణము సూచిస్తుంది. మొదటిది శరీర మరణం, ఫిజికల్ డెత్. రెండవది ఆత్మీయ మరణం, ఆత్మలో మరణము, స్పిరిచువల్ డెత్. మూడవది నిత్య మరణము, ఎటర్నల్ డెత్. ఈ 3 మరణాలను ఉద్దేశించే దేవుడు నీవు నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పి. ప్రియమైనటువంటి వారలరా, ఈ యొక్క 3 మరణాలను మనం విశ్లేషణ చేసుకుందాం. మొదటిది శారీర మరణం. ఆదాము హవ్వ సృష్టించబడినప్పుడు వారు మహిమా శరీరంతో సృష్టించబడ్డారు. అంత మాత్రమే కాదు, వారు నిత్య జీవిగా, ఎటర్నల్ బీయింగ్ గా వాళ్ళు సృష్టించబడ్డారు. ఆదాము హవ్వ ఏదైనా తోటలో ఉండేంత వరకు లేదా ఆ పంటను తిన్నంత వరకు శారీర మరణము ఇవ్వబడలేదు. ఎప్పుడు శారీర మరణము వారికి ఇవ్వబడింది? ఆదికాండము 3వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. అంటే ఇంతవరకు వీళ్ళకి మరణం అనేది లేదు. ఆ ఫలమును తిన్న తర్వాత మొదట సర్పమును శపిస్తూ ఉన్నాడు, హవ్వను శపిస్తూ ఉన్నాడు. మూడవది ఆదామును శపిస్తూ చెప్పబడినటువంటి మాట, నీవు మట్టిలో నుండి తీయబడితివి గనుక నీవు మరలా మట్టికి తిరిగి వెళ్ళుదవు అని చెప్పి శారీర ప్రకారమైనటువంటి మరణమును సూచిస్తూ ఉన్నాడు. అక్కడే దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. అంటే మీరు అడగొచ్చు, వెంటనే చనిపోలేదు కదా ఆదాము అని అడగొచ్చు. బాగా అర్థం చేసుకోండి, మరణము లేనివాడుగా సృష్టించబడినటువంటి ఆదాము ఇప్పుడు మరణమును పొందుకున్నాడు. వెంటనే కాదు, ఆయన వయసు అయిపోయి మరణిస్తాడు ఖచ్చితంగా. ఇంతకుముందు ఆ మరణమే లేదు, ఎందుకంటే నిత్య జీవిగా సృష్టించబడ్డాడు ఆదాము. రెండవది ఆత్మీయ మరణం లేదా ఆత్మలో మరణం, స్పిరిచువల్ డెత్. అనగా దేవునికి మనిషికి ఉన్నటువంటి సంబంధమును కోల్పోవటం, ద గ్యాప్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ గాడ్. మూడవది ఎటర్నల్ డెత్, నిత్య మరణము. అనగా 2వ మరణము అని మనం బైబిల్లో చదువుతుంటామే, ఆ యొక్క 2వ మరణము కూడా ఈ ఆదాము ద్వారానే వచ్చినది. ఇప్పుడు ఈ 3 రకాలైనటువంటి మరణమును జీవముగా మార్చటానికి లేదా దీనిని రెస్టోర్ చేయటానికి, పునరుద్ధరించటానికి దేవుడు యేసుక్రీస్తు అనగా 2వ ఆదామును ఈ భూమిలోకి పంపిస్తూ ఉన్నాడు. వాక్య ఆధారాలతో దీన్ని మనము అర్థం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇందులో మనం ఎప్పుడు ఈ వాక్యాన్ని చదివినప్పుడంతా అనుగ్రహించినటువంటి విషయాన్ని, మరలా నిత్య జీవమును మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి పదం ఈ యొక్క వాక్యంలో ఉంది, నశింపక. ఇంగ్లీష్ లో షుడ్ నాట్ పెరిష్ అని రాయబడి ఉంటుంది. అనగా మరణము నుంచి నిత్య జీవమునకు పాత్రుడుగా మార్చబడతారు. ఎప్పుడు? యేసు ప్రభుని విశ్వసించినప్పుడు. ఇంకొక వాక్యాన్ని మనము చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాం.
మొదటి కొరింథీయులు 15వ అధ్యాయం 45వ వాక్యములో ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. మొదటి ఆదాము రెండవ ఆదాము. మొదటి ఆదాము జీవాత్మ ఆయను అని మనం చదువుతాం. ఆయన జీవించు మనిషిగా మారాడు. కానీ రెండవ ఆదాము జీవింపచేయు ఆత్మ అని రాయబడి ఉంది. అంటే మనలను జీవింపజేస్తుంది, మరణము నుంచి మనలను జీవములోనికి నడిపిస్తున్నటువంటి ఆత్మ. ఇప్పుడు ఈ వాక్యాలన్నింటినీ నేను ఒక క్రోడీకరించి ఒక సారాంశమును మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మనిషి 3 రకాలైనటువంటి మరణమును పొందాడు. కానీ యేసు క్రీస్తు ద్వారా ఈ 3 రకాలైనటువంటి మరణమును కూడా జయించి 3 రకములైనటువంటి జీవమును మనం పొందుకుంటూ ఉన్నాం. మొదట శారీర మరణములో మహిమా శరీరమును కోల్పోయాం. ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా మహిమా శరీరమును మనం పొందుకోబోతూ ఉన్నాం. శరీరము జీవింప చేయబడుతుంది. రెండవది ఆత్మీయ మరణమును అక్కడ పొందాం. ఇక్కడ మన ఆత్మలను యేసుక్రీస్తు ప్రభు బ్రతికిస్తున్నాడని చెప్పి వాక్యము స్పష్టంగా రాయబడి ఉన్నది. అదే రీతిగా ఇక్కడ నిత్య మరణమును తెచ్చుకున్నాం. ఇక్కడ యేసుక్రీస్తును నమ్మిన వారికి నిత్య జీవమని రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మొదటి ఆదాము వలన పొందినటువంటి ఈ మరణమును రెస్టోర్ చేయటానికి, పునరుద్ధరించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకములో జన్మించి మరలా ఆ మరణమును జీవముగా మారుస్తున్నాడు. మనము కూడా యేసుక్రీస్తు వలె ఆదాము యొద్ద పొందుకున్నటువంటి మరణము నుండి పునరుద్ధానమును పొందుకోబోతున్నాం. యేసుక్రీస్తు ఎలాగైతే శారీర మరణమును, ఆత్మీయ మరణమును, రెండవ మరణమును గెలిచి లేచాడో అదే లాగున మనము కూడా ఈ మూడింటిని గెలిచి తిరిగి పునరుద్ధానులుగా దేవుని సన్నిధిలో, అనగా ఏదైతే కోల్పోయామో దాన్ని అనుభవించడానికి దేవుడు మనల్ని సిద్ధము చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి క్రీస్తును నమ్మి క్రీస్తు యేసు ద్వారా మనము కోల్పోయినటువంటి జీవమును మనం పొంది పరలోకములో జీవిద్దాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.